హాయ్ ఆల్. ఊటీలో టీ అండ్ చాక్లెట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూసేద్దామా ఈ వీడియోలో? వచ్చేయండి. మనం ఈ టీ చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్ చేసే ముందు మనందరికీ ఒక వెల్కమ్ బ్యాండ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. సో వెల్కమ్ బ్యాండ్ అనేది మనం హ్యాండ్కి ప్లేస్ చేసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి. అండ్ ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 20 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. సో జస్ట్ లోనికి ఎంటర్ అవ్వగానే ది కంప్లీట్ టీ యొక్క హిస్టరీ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ అనేది మీరు చదువుకుంటూ వెళ్ళొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో టీ అనేది ఎలా కన్జ్యూమ్ చేస్తారు అండ్ ప్రతి ఒక్క దాని యొక్క ఇంపార్టెన్స్ అన్నీగా ప్లేస్ చేస్తారనమాట. సో ఆ బోర్డమ్స్లో అవి అలా చూసుకుంటూ అండ్ ద నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా మెయిన్ ప్రాసెస్. వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టీ లీవ్స్ అనేది వాళ్ళు ప్లక్ చేస్తారు కదా, అవన్నీ తీసుకొస్తారు. చూసారా ఈ వీడియోలో? అవన్నీ తీసుకొచ్చి ఈ కంటైనర్స్ నుంచి అలా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న కంటైనర్స్ చూడండి, ఆ మూమెంట్ కూడా మీకు కనిపిస్తుంది. అవల్ల లార్జ్ స్కేల్ మీద అలాగ ప్లేస్ చేసి ప్రతి ఒక్కటి చిన్న చిన్న కంటైనర్స్లో ఆ లీవ్స్ అనేవి తీసుకెళ్ళి అలా ముందుకి మూవ్ చేస్తారనమాట. జస్ట్ ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి. అండ్ మోర్ ఓవర్ ఈ లోనికి ఎంటర్ అవ్వగానే మీకు ఇక్కడ ఫ్రీగా ఎక్స్ప్లెనేషన్ కూడా జరుగుతుంది, అంతా వాయిస్ రికార్డెడ్లోనే. సో మీరు దాన్ని వినొచ్చు కూడా. సో ఆ లీవ్స్ అనేది మొత్తం అలా మూవ్ అవ్వకుండా ప్రతి ఒక్క స్లాబ్కి అలా మూవ్ అయ్యి ఇక్కడ ప్లేస్ చేస్తారనమాట. అండ్ ఈ టోటల్ లీవ్స్ అనేది ఒక ఫైన్ మిక్సింగ్ గ్రైండర్ లాగా ఉంటుంది. అదేంటంటే మొత్తం లీవ్స్ ఉన్న వాటినన్నీనా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తుంది అనమాట. సో ఎక్విప్మెంట్ కూడా మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా. మనం అలా జస్ట్ ముందుకు మూవ్ అవ్వగానే ఇక్కడ ఉంటుంది. సో చూడండి, అలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటూ వెళ్తుంది పెద్ద పెద్ద లీవ్స్ని. చూసారు కదా అంత క్లియర్గా ఉందో? ఎస్. సో ఆ మిక్సింగ్ పార్టికల్ అలాగా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఇదంతా ఫుల్ ఒక కంప్లీట్ ఫ్యాక్టరీ కదా, అంతా ఇంటర్లింక్గానే ఉంటుంది. సో ఆ టీ మిన్స్ చేసిన టీ ఆకులన్నీనా అవి అలా కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్ మనం ఇప్పుడు చూసేద్దాం. సో అన్నీ ఇలాగే స్టేర్స్ ఉంటాయండి, అంత ఈజీ వాకింగే, నో ఇష్యూస్. సో అలా కిందకు మూవ్ అవుతూ ఉంటే కిందన చూసారు కదా, అదే చిన్న చిన్న ముక్కగా అయిన టీ అన్నది ఈ ఫైన్గా ఒక్కొక్క లేయర్ కింద వస్తుంది, అంత ఫైన్ గ్రేడ్ అవుతుంది అనమాట. లేయర్స్ 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 కింద చూడండి. ప్రతి ఒక్కటి మీకు చూపించడానికి వీడియో తీశాను నేను. లాస్ట్లో ఆ ఫైనల్ దానికి వెళ్తుంది, అందులోనే హీట్ అన్నది కూడా ప్రొడ్యూస్ అవుతుందంట. సో ఫైనల్ అవుట్పుట్ అన్నది మనకు సెకండరీ ప్యానల్ కింద వెళ్ళి లాస్ట్గా ఒక టీ ఫార్మాట్ కింద బయటకు వస్తుంది అనమాట, డిఫరెంట్ గ్రేడ్స్ లాగా. యా, ఇదే కంప్లీట్ టీ ప్రిపరేషన్ అనేది ఈ ఫ్యాక్టరీలోని ఇలాగే జరుగుతుంది. అలా ఇక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. అలా జస్ట్ మనం కిందకి మూవ్ అయిపోవాలా అనమాట. ఇది టోటల్ కంప్లీట్ టీ ఫ్యాక్టరీ వీడియో అనమాట. ఇక్కడ టోటల్గా ఈ ఈ పర్టికులర్ ఫ్యాక్టరీలో ఎన్ని టైప్స్ ఆఫ్ టీ వెరైటీస్ అవైలబుల్గా ఉన్నది ఇక్కడ మనకి డిస్ప్లే చేశారు. సో మీరు దాన్ని చూసుకొని మనం కొనుక్కోవచ్చు కూడా. ఎగ్జాంపుల్ నేను చాక్లెట్ టీ, మసాలా టీ, ఇలాచీ టీ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి, అవి నేను చూసాను. అండ్ కిందన ఈ అంకుల్ అయితే మాకు శాంపుల్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. సో వచ్చిన విజిటర్స్ అందరికీ శాంపుల్ అనేది ఇస్తారు, ఫ్రీగా తాగొచ్చు, చాలా బాగుంటుంది. అండ్
చూసారా స్టీల్ గ్లాసెస్, అసలు ప్లాస్టిక్కే లేదు. ఇక్కడనే కాదు ఏ హిల్ స్టేషన్‌లో కూడా ప్లాస్టిక్ అనేది ఉండదు. సో నైస్ కదా! మొత్తం అందరి దగ్గరికి ఇలాంటి రూల్ అనేది పాస్ చేస్తే బావున్ను. అది ఒక ఇమాజినేషన్ అని అనుకోండి. అండ్ మోర్ ఓవర్ శాంపిల్ ఆళ్ళు ప్రొవైడ్ చేస్తున్న టీ అనేది మాత్రం ఇలాచీ టీ. చాలా బావుంది. ఎంత బావుందంటే గనక ఆ ఎక్స్‌ప్రెషన్స్‌లోనే చూడండి. సూపర్ ఉంది. నెక్స్ట్ మనం చాక్లెట్ ఫ్యాక్టరీకొస్తాము. అదంతా ఇంటర్‌లింకే. సో, మనకిక్కడ శాంపిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో, ఇక్కడ చాక్లెట్స్ అనేది అలాగా ఉంటాయి. ప్రతి ఒక్క టేస్ట్ మనకి తెలియాలని చెప్పేసి ఇనీషియల్‌గానే మనకి శాంపిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. దీనికి సెపరేట్‌గా పే అనేది ఉండదు. కంప్లీట్‌గా అక్కడ మనం ఇనీషియల్‌గా పే చేస్తాం కాబట్టి ఆ పే అనేది సరిపోతది. సో, ఇక్కడ మనం లోనికి ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ టోటల్ చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ అనేది మనం చూడొచ్చు. సో, చూడండి క్లియర్‌గా చాక్లెట్ అనేది ఇట్లా మిన్స్ అవుతుంది. అయన్నీ బై ప్రొడక్ట్ కింద మనకొక చాక్లెట్ బ్యాటర్ కింద వస్తది. సో, దాని నుంచి వీళ్ళు చాక్లెట్ మేకింగ్ అనేది చేస్తారు. బై ప్లేసింగ్ ఇన్ మౌల్డ్స్. సో, మోర్ ఓవర్ ఇంకేంటంటే గనుక ఇక్కడ డార్క్ చాక్లెట్స్ కూడా అవైలబుల్‌గా ఉంటది. అండ్ ఇక్కడ 40% అండ్ 70% డార్క్ అనేది అవైలబుల్‌గా ఉంటదంట. మేము జస్ట్ క్యాజువల్‌గా టేస్ట్ చేసాం. అండ్ 100% డార్క్ అవైలబుల్‌గా ఉంటదా అని అంటే ఎక్కడ ఉండదు మేడం అని చెప్పారు. అండ్ ఇక్కడ మనకి హ్యాండ్‌కి బ్యాండ్ ఇస్తానని చెప్పాను కదా! దానికొక బార్‌కోడ్ ఉంటది. దాని ప్రకారంగా వీళ్ళు స్కాన్ చేసి మన ప్రొడక్ట్ అనేది ఇస్తారనమాట. సో, ఇక్కడ బాక్సెస్‌లో అన్ని చాక్లెట్స్ ప్లేస్ చేసి ఉన్నాయి. చూడండి ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో. పిల్లలకి మాత్రం హెవెన్. ఇక్కడ మొత్తం ఇక్కడ అవైలబుల్‌గా ఉన్న చాక్లెట్ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ ప్లేస్ అయ్యి ఉన్నది. ఇక్కడ మీకు డిస్‌ప్లే చేస్తున్న అమౌంట్ అనేది 100 గ్రామ్స్‌కనమాట. ప్రతి ఒక్క ప్రొడక్ట్ 100 గ్రామ్స్‌కి ఇంత అమౌంట్ అని చెప్పేసి ఇక్కడ డిస్‌ప్లే చేశారు. ఇక్కడ మీకు ఏ ప్రొడక్ట్ కావాలన్నా సరే వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్యాక్ చేసేసి కిందకి పంపిస్తారు. సో, మన పేమెంట్ కూడా కిందనే జరుగుతది. అండ్ మన ప్రొడక్ట్ కూడా మనం కిందనే తీసుకుంటాం. ఇదంతా ఇంటర్లింక్. కిందన మనకి ఏముంటదో చూపిస్తాను చూడండి. అక్కడ అన్ని స్వెటర్స్ అన్నీ ఉంటాయి. మీకేమైనా కావాలంటే తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పేమెంట్ చేసేసి మేము బయటకి ఎగ్జిట్ అయిపోయాం. దిస్ ఈజ్ అ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఇన్ ఊటీ. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.